ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఇక్కడి నుంచి. మొదటి అడుగు ఫస్ట్ స్టెప్ టేకెన్ ఫ్రమ్ థింకర్ గ్రౌండ్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం కోసం, ప్రపంచ చరిత్రలో ఒక రాజ్యాంగం కోసం ఒకటే జాతి, ఒక నాయకుడి ఎంబడి నడిచినటువంటి ఏకైక జాతి అది మాల జాతి. ఆ జాతి చరిత్రలో ఈ మీటింగ్ నిలిచిపోతుందా లేదా? బరాబరు నిలిచిపోతుంది. ఎక్కడ కూడా ఎవరికి అవకాశం ఇచ్చినా, ఎవరికి 1 మినిట్ కంప్లీట్, ఎవరికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ ఖచ్చితంగా మాలలు సహిస్తూ 30 ఏళ్లుగా మందకృష్ణ తీట మాటలతోటి మనువాదులని అడ్డగోడిగా సంపాదించుకొని కిషన్ రెడ్డి నరేంద్ర మోడీతోని అంటగాగుతూ ఎన్వి రమణుడితోని అలాయి బలాయి తీసుకొని మాలను దొంగచాటంగా మీరు కుట్రలు చేస్తారా? మాలను అవమానపరుస్తారా? ఇదా మీ జాతి? ఇదా మీ నీతి? భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి 341, 342 ఆర్టికల్ను టచ్ చేసే దమ్ము ఈ దేశంలో ఎవరికైనా ఉందా? లేనప్పుడు దొంగదారిన ఎలా వస్తారు? ఖచ్చితంగా రాహుల్ గాంధీ should take responsibility on this meeting. It should be, discussion should be continue in parliament. Tomorrow in parliament this discussion should continue. We are demanding here. We are appealing. ఇక టైగర్ నిలబడ్డది మామూలు కాదు. ఇలాంటి వాళ్ళు వివేక్ సార్ ఎంబడి సైలెంట్ గా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ దేశం కోసం పనిచేస్తాం, ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాం. మాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు. అంబేద్కర్ గారి పాదాభి వందనం చేసుకుంటూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నా జాతికి ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉండే ఒకటి 1 మినిట్లో నేను కంప్లీట్ చేస్తున్నాను. 1 మినిట్లో భాస్కర్ అన్న ఒక్క నిమిషం. మందాలో భాస్కర్ కూడా ఉస్మానియా క్యాంపస్లో అనేక కార్యక్రమాలు చేస్తున్న నా ఫ్రెండ్. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలాంటి యువకులు లక్షలాదిగా ఉన్నారు మాలలు. ఖచ్చితంగా ఒక మాట ఏమితో ముగిస్తాం. సోదరా తొందరగా ప్లీజ్. సారీ సార్, వివేక్ సార్, నాగరాజ్ సార్, నేను ఒక టైం తీసుకున్నాను, క్షమించండి. 1 మినిట్లో నేను ముగిస్తాను. ఎందుకో 1 మినిట్, 2 వర్డ్స్. అయితే సార్ 5:30 అవుతుంది. 2 గంటలకు స్టార్ట్ అయింది. వర్షం వచ్చింది. భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రనే వర్షం పడ్డ తర్వాత కంటిన్యూ అయి ఒక ఉప్పెనలాగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నటువంటి మాలలు. ఆహా, వివేక్ సారు మంత్రి పదవి కోసము లక్షల మందిని తరలించే మొగోడు ఈ దేశంలో ఎవడు? మంత్రి పదవి కోసమా? వివేక్ సార్ మంత్రి పదవి కోసం తెచ్చుకుంటాడా? భారత రాజ్యాంగం కోసం వివేక్ సార్ ముందుకొచ్చిండు. మాలల అవమానాలను భరించలేక చూడలేక సార్ అని మేము వెంబడి పడితే బయటకు వచ్చిండు. ఇవాళ వివేక్ సార్ను మంత్రి పదవి కోసం అని ఎవడో పేపర్లు రాస్తారు. ఎవరిని కూడా చెప్తా ఉన్నాం, డైరెక్ట్ వార్నింగ్ టు ఆల్ పేపర్స్ అండ్ మీడియా. మా మాలల మీటింగ్ రాని మీడియా మీ తాట తీస్తాం. ఎవడెవడో చెప్తా ఉన్నాం. ఎవడు ఈనాడు సన్నాసి ఎవడు? ఈనాడు ఎవడు? ఎన్ని ఎకరాల భూమి దోచుకున్నావు తెలంగాణలో? మాలల మీటింగ్ సంగతి చెప్తాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ డోంట్ సారీ టు అపీల్ దిస్. డోంట్ టాక్ లైక్ దట్. వద్దండి, అట్లా మాట్లాడొద్దండి ప్లీజ్. మీడియాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మనం కించపరచొద్దు. దయచేసి క్షమించాలి సోదరులారా. ఓకే, మనం ఎవరిని కూడా కించపరచొద్దు ప్లీజ్. ఇది కించపరిచే మీటింగ్ కాదు, మన ఆత్మగౌరవం. అవునా కాదా? మాలల ఆత్మగౌరవం. అవునంలో నువ్వు 2 చేతులతో ఎత్తండి ఒకసారి.
ఎస్, ఒకసారి చూడండి. ఆత్మగౌరవం కోసం పోట్లాడుతున్న మా మాలా సోదరుల కోసం చూడండి ఒకసారి. సోదరులారా, ఇది మాలల ఆత్మగౌరవం. దయచేసి ఎవరిని కూడా కించపరిచేది లేదు. మనం అందరం కూడా ఈరోజు ఈ తాటి మీద వచ్చినామంటే ఓన్లీ మాలల ఆత్మగౌరవం కోసం. అన్ని సంఘాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మన పాశ్వాన్ సార్ ఢిల్లీ నుండి వచ్చారు మన కోసం. ఎప్పుడు కూడా మన మీటింగ్స్ అటెండ్ అవుతుంటాడు. సార్ని మాట్లాడవలసిందిగా आप बात करने के लिए वक्त लिए सब 5 मिनट आप बात कर सकते. ठीक है सर.